ధర్మ ప్రబోధానికి ఆలవాలం చతురస్యం దీక్షాకాలం. ఈ నెల 13 నుంచి విశాఖ శ్రీ శారద పీఠం చాతుర్మాస దీక్ష దేవభూమి బుషికేశ్లో పీఠాధిపతుల దీక్షాకాలం. ఆత్మ జ్ఞానాన్ని బోధించనున్న స్వరూపానందేంద్ర. హైందవ సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైనది చాతుర్మాస్య దీక్ష. యుగ యుగాలుగా ఈ దీక్ష ఆచరణలో ఉంది. భవిష్య పురాణం, స్కాంద పురాణంలో చాతుర్మాస్య దీక్ష గురించి విపులంగా కనిపిస్తుంది. బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసాశ్రమంలో ప్రతి ఒక్కరూ ఈ దీక్షను ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నా సన్యాసాశ్రం చేపట్టిన వారు మాత్రం విధిగా ఆచరించాలని ధర్మశాస్త్రం నిర్ణయించింది. సన్యాసుల జీవితం ప్రస్థానంలో అధ్యయనం, అధ్యాపనం, చాతుర్మాస్యం ఈ మూడు అత్యంత ప్రధానమైనవి శాస్త్ర నిర్ణయం. అందుకే భారతవనిలో ప్రసిద్ధ పీఠాలు, మఠాల్లో చాతుర్మాస్య దీక్షకు విశేష ప్రాముఖ్యత వచ్చింది. పీఠాధిపతులు అవిశ్రాంతంగా చాతుర్మాస్యాన్ని కొనసాగిస్తారు. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. ఆషాఢ పౌర్ణమి మొదలు భాద్రపద పౌర్ణమి వరకు ఈ దీక్షా కాలం కొనసాగుతుంది. సన్యాసులు ఎక్కడున్నా వేదాంత విచారణతోనే ఈ సమయాన్ని గడుపుతారు. భారతావని కోసం, భక్తుల కోసం, జిజ్ఞాసులు, ముముక్షువులు శ్రేయస్సు కోసం దీక్షను అంకుటితంగా సాగిస్తారు. ధార్మిక తపస్సును తలపించేలా స్వరూపానందేంద్ర దీక్ష, ధర్మ ప్రచారం, ధర్మవాక్య ప్రబోధం ఈ రెండు విశాఖ శ్రీ శారద పీఠ నియమాల్లో ప్రముఖమైనవి. ఏడాది పొడవునా ధర్మ ప్రచారం సాగించే పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు చాతుర్మాస్య దీక్ష కాలాన్ని శాస్త్ర అధ్యయనానికి, అధ్యాపకనకు కేటాయిస్తారు. వేదాంత విచారణలో కాలం గడుపుతారు. సన్యాసాశ్రమ జీవితంలో ఉత్కృష్టమైన చాతుర్మాస్య దీక్షకు ఈ నెల 13వ తేదీన సంకల్పిస్తున్నారు. గురు పౌర్ణమి పర్వదినాన వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. పావన గంగానది తీరంలో దేవభూమి ఋషికేశ్ వేదికగా జీవిత పర్వంతం చాతుర్మాస్య దీక్షను కొనసాగించాలని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నిర్ణయించుకున్నారు. శ్రీ చరుణులకిది 26వ చాతుర్మాస్య దీక్ష కాగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రుల వారు 4వసారి దీక్షను చేపడుతున్నారు. ఈ కాలంలో పీఠాధిపతులు పరివ్రాజ్యం చేపట్టారు. మొదటి నెలలో కూరలు భుజించారు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ నెలలో పప్పు దినుసులు స్వీకరించారు. సాధువులు, సన్యాసులకు బండారా నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. గంగమ్మ తల్లికి నిత్య హారతులిచ్చి పూజలు చేస్తారు. విశాఖ శ్రీ శారద పీఠం అధిష్టాన దైవం శ్రీ శారద స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరులకు సాంప్రదాయానుసారంగా నిత్యం పీఠార్చన నిర్వహిస్తారు. చాతుర్మాస్య దీక్ష కాలాన్ని తపో కాలంగా పరిగణిస్తారు. శంకరాచార్య సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న స్వరూపానందేంద్రులు ఆది శంకరుల వారి భాష్యాన్ని, గౌడ పాదాచార్యుల వారి కారికలను, సుందరేశ్వరాచార్యుల వారి వార్తికలను పరిశోధనాత్మకంగా విచారించి పాఠాల రూపంలో జిజ్ఞాసులకు బోధిస్తారు. హిందూ ధర్మంలో ఆత్మ జ్ఞానాన్ని పొందడం చివరి మెట్టు. దీన్ని బోధించేందుకు రోజుకు 5 గంటల పాటు భాష్య ప్రవచనం అందిస్తారు. భారతీయ వైదిక వాంగ్మయ విశేషాలను, ధార్మిక సూక్ష్మాలను, ధర్మాచరణ ఫలితాలను భక్తులకు, శిష్య పరివారానికి బోధిస్తారు. దీనికోసం విశాఖ శ్రీ శారద పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పండితులు విద్యార్థులను ఋషికేశ్కు తీసుకెళ్లారు. విశాఖ శ్రీ శారద పీఠం నిర్వహణలో చాతుర్మాస్య దీక్ష ఒక సాంప్రదాయ ప్రవాహంలా సాగుతోంది. పీఠాధిపతుల బోధనలు అద్వైత ప్రవాహంలా సాగుతాయి. పీఠాది దేవతలకు నిర్వహించే అర్చన విధులు అమృత ప్రవాహాన్ని తలపిస్తాయి. అన్ని ఆశ్రమాల వాళ్ళకి అంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము 4 ఆశ్రమాల వారికి
చాతుర్మాస్య దీక్ష వ్రతం చెప్పబడిన సన్యాసులకి ఏకైక వ్రతము, అత్యంత ముఖ్యమైన వ్రతము చాతుర్మాస్య దీక్ష. ఈ చాతుర్మాస్య దీక్ష శాస్త్రాలలో సన్యాసికి విధించింది. సన్యాసికి అధ్యయనము, అధ్యాపన, చాతుర్మాస్య వ్రతము ఈ మూడు శాస్త్రం విధించింది. అనాదిగా నడుస్తున్న ఈ చాతుర్మాస్య దీక్ష ఈ కాలము వరకు పీఠాలలో అవిశ్రాంతంగా ప్రవాహ రూపకంగా ఇంతవరకు ఈ చాతుర్మాస్య దీక్ష జరుగుతున్నది. అసలు చాతుర్మాస్యము అంటే 4 మాసములు. ఈ 4 మాసాలు వర్షాకాలము, భూమి నుండి క్రొత్త క్రొత్త జీవరాశులు ఉద్భవిస్తాయి. అహింస అనేది సన్యాసికి ప్రథమ ధర్మం కాబట్టి నడిచినప్పుడు, ఎక్కడికో వెళ్ళినప్పుడు, తిరిగినప్పుడు ఆ జీవరాశుల్ని కూడా హింస చెయ్యము. సన్యస్తోహం అని సన్యసించిన సన్యాసి సర్వప్రాణులకి అభయమిచ్చి హింస అనేది నా నుండి జరగదు అని ప్రమాణం చేసి ఉంటారు. కాబట్టి చిన్న చిన్న ప్రాణులకు కూడా హింస జరగకూడదు అని ఉద్దేశం చేత చాతుర్మాస్య దీక్ష అంటే ఒకచోటనే ఉండి చాతుర్మాస్య దీక్ష చెయ్యాలి. అంతేగాని పరివ్రాజ్యం, పర్యటనలు చెయ్యకూడదని శాస్త్రం విధించింది. ఇందులో భాగంగా చాతుర్మాస్య దీక్ష సమయంలో ముఖ్యంగా పీఠాలైతే విశాఖ శ్రీ శారదా పీఠం లాంటి పీఠాలైతే ఉదయము, సాయంత్రము శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుడు ఆరాధన, పూజ, కైంకర్యాదులు జరిపించడము. అలాగే గ్రామాలలో, పల్లెలలో, పట్టణాలలో వచ్చిన ప్రజలకి ధర్మవాక్యాలు తెలియచేయడము, ముఖ్యంగా అధ్యయనము, అధ్యాపన రెండు సన్యాసికి విధించింది. కాబట్టి మైదానంలో అంటే పట్టణాల్లో ఉన్నప్పుడు ధర్మ ప్రచారమే జరుగుతుంది. కాబట్టి అధ్యయనము, అధ్యాపనము జరగదు. కాబట్టి చాతుర్మాస్యంలో తప్పకుండా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క పరమ గురువులు గౌడపాదాచార్యులు వారు, ఆదిశంకరు ఆచార్యుల యొక్క శిష్యులు సురేశ్వరాచార్యులు వార్తికలు రచించారు. గౌడపాదాచార్యులు కారికలు రచించారు. ఆదిశంకరాచార్యులు వారు భాష్యాలు రచించారు. వీటిని పరిశోధనాత్మకంగా విచారించి వీటిని భక్తులకి అంటే జిజ్ఞాసువులకి ఆత్మబోధ భాష్య రూపేణ తెలియచేయడం అనేది ప్రథమ కర్తవ్యం. పీఠాలలో ఎప్పుడూ ధూపదీప కైంకర్యాదులు, పీఠ పూజలు జరుగుతుంటే చాతుర్మాస్యంలో భాష్య ప్రవచనము అనేది చాలా అత్యంత ముఖ్యమైన విషయం. విశాఖ శ్రీ శారదాపీఠం చాతుర్మాస్య దీక్షలు వహించి
25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరము 26వ సంవత్సరము జరుపుకుంటున్నాము. మాది గౌడపాదుల యొక్క సంప్రదాయం. గౌడపాదాచార్యులు మాండూక్య కారికలలో ఏ అద్వైత వేదాంతాన్ని ప్రకటించారో దానినే పుణికి తెచ్చుకొని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భాష్యాల రూపకంగా ప్రపంచానికి అందించారో అటువంటి కారికలు, భాష్యము, వార్తికలు ప్రవచన రూపకంగా ఈ 2 నెలల పాటు విశేషంగా ఇక్కడ జిజ్ఞాసులకి తెలియచేసే అద్భుతమైన వ్రతంగా, దీక్షంగా స్వీకరించే వాస్తవమైన ధర్మ ప్రచారం జరుపుతున్న విశాఖ శ్రీ శారదాపీఠానికి భాష్య విచారం అనేది చాలా ముఖ్యం. హిందూ ధర్మంలో ఆత్మజ్ఞానం అనేది ఇది చివరి మెట్టు. అటువంటి ఆత్మజ్ఞానం గురించి విశాఖ శారదాపీఠంలో ప్రతిరోజు పీఠంలో 1 గంట సేపు విచారణ జరుగుతున్న చాతుర్మాస్య సమయంలో రమారమి 5 గంటల పాటు పీఠార్చన సమయమే కాకుండా 5 గంటల పాటు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పాఠాలుగా విభజించి ఇక్కడ భాష్య ప్రవచనం జరుగుతుంది. అంతేకాకుండా విశాఖ శ్రీ శారదాపీఠం 18 సంవత్సరాలుగా గంగా తీరాన చాతుర్మాస్య దీక్షలు వహిస్తుంది. ఇంతకుముందు బొంబాయిలోని, హైదరాబాదులోని అనేక బయట ప్రాంతాలలో చాతుర్మాస్య దీక్ష వహించిన పట్టణాలలో చాతుర్మాస్య దీక్ష అనే తపస్సు కుదరదు. ఒక తపస్సుగా జీవితంలో ఈ దీక్షని వహించాలని ఉద్దేశం చేత ఈ శరీరము ఉన్నంత వరకు గంగా తీరాన్ని చాతుర్మాస్య దీక్ష వహించాలి, తపస్సు చెయ్యాలి. ఈ దేవభూమి, తపోభూమి, ఇక్కడ ఆ తపస్సు చేత ఈ శరీరముతో ధర్మ ప్రచారం చెయ్యాలి మిగతా నెలలు అని ఉద్దేశించి ఈ ఋషికేశ్ గంగమ్మ సాక్షిగా గంగా తీరంలో చాతుర్మాస్య దీక్ష వహిస్తున్నాం. అందులో భాగంగా మాతో పాటు మా కరకమల సంజాతుడు స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర పీఠాధిపతి తర్కము, సంస్కృతము, వ్యాకరణము, అలాగే సాంఖ్యము, మీమాంస, వీటితో పాటు ఇప్పుడు భాష్య వివరణ కూడా ఈ 2 నెలల పాటు పరిశోధనాత్మకంగా చేయడానికి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారు కూడా మాతో ఇది 3వ చాతుర్మాస్యం అయ్యి ఇప్పుడు 4వ చాతుర్మాస్యానికి వారు కూడా ఇందులో పాల్గొంటున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం కొన్ని నెలలు తెలంగాణ, ఆంధ్ర, అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలు, పాడేరు, అరకు ఇలాంటి ప్రాంతాల్లో విశేషంగా ధర్మ ప్రచారం చేస్తూ ఇక్కడ 2 నెలలు ఆత్మవిచారణ, తపస్సు సరిపోదని ఉద్దేశం చేత 2 నెలలు చాతుర్మాస్యం చేస్తున్న 2 నెలలకి ముందే
నెల కానీ 2 నెలలు కానీ ముందుగా వచ్చి ఈ తపోభూమి దేవభూమిలో తపస్సు చేస్తూ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని చెప్పినట్లు ఆ వేదాంత విజ్ఞానంతో ఈ సమాజానికి విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ఆశీస్సులు కలకాలము ఉండాలని ఉద్దేశం చేత శారదాస్వరూప రాజశ్యామల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఉద్దేశం చేత ఈ దేశం కోసం, భక్తుల కోసం, జిజ్ఞాసుల కోసం, ముముక్షువుల కోసం తప్పించి ఒక తపస్సుగా స్వీకరించి ఈ హిమాలయ ప్రాంతంలో ఈ ఋషికేశ్ సన్నిధిలో చాతుర్మాస్య దీక్ష వహిస్తున్నాము. ఈ సంవత్సరం జూలై 13వ తారీఖు నుంచి సెప్టెంబరు 10వ తారీఖు వరకు చాతుర్మాస్య దీక్ష వహిస్తాము. నిత్యము శారదాస్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల యొక్క అర్చనా విధులే కాకుండా మధ్య మధ్యలో కృష్ణాష్టమి వస్తుంది. మా పరమ గురువులు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారి యొక్క ఆరాధన వస్తుంది. వినాయక చవితి వస్తుంది. అడయ కృత్తిక, నాకు ఇష్టమైన దైవం సుబ్రహ్మణ్య స్వామి పండుగ వస్తుంది. ఎన్నెన్నో కార్యక్రమాలు మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి. రోజు గంగా స్నానము, గంగా హారతి, గంగా పానము, ఇలా పూర్తి తపస్సుతో జీవితాన్ని చరితార్థం చేసుకుని ఒక చిన్మయంగా చాతుర్మాస్య దీక్ష వహిస్తూ ఉంటాము. ఇక్కడికి ఎవరైనా భక్తులు రావచ్చు, దర్శనం చెయ్యవచ్చు, గంగా స్నానం చెయ్యవచ్చు, అమ్మ రాజశ్యామల అనుగ్రహాన్ని పొందవచ్చు. అటువంటి అద్భుతమైన అన్ని రాష్ట్రాలలో దేశమంతా ఈరోజు ఒక తపోపీఠంగా ప్రఖ్యాతికాంచిన విశాఖ శ్రీ శారదాపీఠం ఎల్లవేళలా ధర్మప్రచారం చేస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతి సంవత్సరము హిమాలయాలలో గంగా తీరానే చాతుర్మాస్య దీక్ష చెయ్యాలని కంకణం కట్టుకొని ఈ సంవత్సరం కూడా అమ్మ గంగమ్మ సాక్షిగా ఇక్కడ ఈ చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తున్నాం.